లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ గందరగోళంగా మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సభ్యుల మద్దతుతో 39 అంశాలపై తీర్మానం అర్హులకి ప్రభుత్వ పథకాలు అందాలి అవినీతికి పాల్పడితే సహించేది లేదు కార్యకర్తలకు సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించిన మాజీ మంత్రి మండవ వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని ఎంఐఎం డిమాండ్ మున్సిపల్ సమావేశంలో గందరగోళం పోటాపోటీగా నినాదాలు చేసిన కాంగ్రెస్ బీజేపీ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ముందుకు సాగాలి ఏబీవీపీ నిర్వహించిన ఖేలో భారత్ లో అర్బన్ ఎమ్మెల్యే సూచన మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జరిగింది. ఉదయం సమావేశం అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను మధ్యాహ్నానికి వివరిస్తామన్నా అది సాధ్యం కాలేదు. 5 సంవత్సరాలలో జరిగిన పురోగతిని క్లుప్తంగా వివరించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మేయర్ దండు నీతి కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని మేయర్ క్లుప్తంగా ప్రస్తావించారు. ఈ అభివృద్ధిలో భాగస్వాములైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీ మరియు కార్పొరేటర్లు అధికారులకు ధన్యవాదములు తెలిపారు. సమావేశంలో 39 అంశాలను ప్రవేశపెట్టిన సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న మున్సిపల్ కార్యాలయ నిర్మాణం పూర్తి ప్రజలకు అందుబాటులోకి రావడం, అసెంబ్లీని కల్పించేలా కౌన్సిల్ నిర్మాణం జరిపించుకోవడం అని కూడా మనందరికీ కూడా గర్వించదగ్గ విషయం. అలాగే నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా 2 STPలతో సహా పూర్తి చేసుకోవడం జరిగింది. కాకపోతే హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ప్రక్రియ వద్ద ఉన్న పనులను ప్రత్యేక నిధుల ద్వారా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చుటకు ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కృషి చేసి తీసుకురావాల్సిందిగా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, మరి ఇది మన చివరి కౌన్సిల్ మీటింగ్. ఈ మన 5 ఏళ్ల టెన్యూర్లో ఇంత మనం అభివృద్ధి చేసుకున్నామని ఒక రోజు అంతా కూడా మరణం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా షార్ట్ అండ్ సింపుల్గా చెప్పడం జరిగింది. ఇందులో వీరంతా కూడా 5 ఏళ్ల నుంచి మనం అంతా కలిసి ఇంత అభివృద్ధి నిజామాబాద్ చేసుకున్నందుకు నాకు, గౌరవ మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి, అప్పుడు తోడ్పడ్డటువంటి ప్రతి ఒక్క మెంబర్కి, అలాగే ఎంపీ అరవింద్ గారికి, ఇప్పుడున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకే అందే విధంగా చూడాలని బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి సూచించారు. అవినీతి రహితంగా పాలన కొనసాగాలని, అవినీతికి పాల్పడితే తమ పార్టీ నాయకులపై సైతం చర్యలకు వెనకాడబోమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు పరుస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ కమిటీల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కొరకు కృషి చేసిన వారిని, ప్రజాక్షేత్రంలో ఉండేవారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. గత పాలకుల నిర్వాహకం మూలంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనప్పటికీ గత 10 సంవత్సరాలుగా చేయని అభివృద్ధి పనులను ఏడాది కాలంలో నిధులు లేకున్నా అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు, మట్టి రహదారులు, పాఠశాల భవనాలు నిర్మించుకున్నామని అన్నారు. అవినీతి రహిత సమాజం కోసం అందరం పాటుపడదామని అన్నారు. గ్రామాలలో అభివృద్ధి పనుల పేరిట వసూళ్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అధికారులు సైతం పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేనట్లయితే చర్యలు ఉంటాయన్నారు.
గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతికి గ్రామ ప్రజలు పాటుపడాలని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని 10 గ్రామాలకు సంబంధించిన 71 మందికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు, నాయకులు బిల్లా రామ్మోహన్, రజితా యాదవ్, నారాయణ చౌదరి, మల్కారెడ్డి, యాసడ రాజ్ కుమార్, భాస్కర్ రెడ్డి, కిషన్ గౌడ్, తాహిర్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. మన పిల్లలకు మంచి ఉన్నది, భవిష్యత్తు ఉన్నదని ఎన్ని జైల్లో పెట్టినా తల్లు తిన్నా పోరాగా నన్ను బయటకు పంపించారు. పంపించినందుకు అంబేద్కర్ గారు కానీ, గాంధీ గారు కానీ, నెహ్రూ కానీ ఆడవాళ్ళకు ముఖ్యంగా జరగాలి. మీరు కూడా యువకులకు ఇట్లా పడకుండా ఆలోచించు. ఎందుకు పెట్టుకున్నాం? ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు, చట్టాలు, గరీబు, చిన్న పెద్ద, వ్యవసాయము, ప్రాజెక్టులు, ఇవన్నీ మనం 10 కాలాల పాటు మనము మన పిల్లలు మంచిగా ఉండాలని చెప్పుకుంటాం. అటువంటిది ఊళ్ళో అసలు ఎత్తులను ఎక్కదక్క నడగదు. గత ప్రభుత్వం ఎంత చేశారు? కేసీఆర్ దుర్మార్గం పనులు చేశారు. మనం అన్ని సార్లు లిఫ్ట్ అయినందుకు మీరు అంటారు కదా, ఎడిపిల్లలు పెద్ద మనుషులు అన్ని సార్లు లిఫ్ట్ అయింది. నటుడిగా రాజకీయ రంగాల్లో అడుగుపెట్టి బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ప్రశంసించారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని యావత్ దేశ ప్రజలు నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. రాజకీయాలలో సమూల మార్పులు తెచ్చి అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన 29వ వర్ధంతిని పురస్కరించుకుని డిచ్పల్లి మండలం ధర్మారం బిలో ఆయన కాంస్య విగ్రహాన్ని మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నట సార్వభౌముడిగా అలాగే రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకతను దేశ ప్రజలకు సాటి చెప్పిన మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రాముడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు పాటుపడుతూ తన దైనందిన జీవితాన్ని పణంగా పెట్టిన గొప్ప వ్యక్తి అని అన్నారు. పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించే మహానుభావుడిగా పేరు ప్రఖ్యాతలను గావించారని తెలిపారు. ఈరోజు నటరత్న ఎన్టీ రామారావు గారు, అలాగే ప్రజాబంధుగా దేశ రాజకీయాలకే ఒక విశ్లేషణమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు వర్ధంతి కాబట్టి గ్రామాలందరూ వేడుక చేసుకుని నివాళులు అర్పించే కార్యక్రమం. ఆయన ఒక మహానటుడుగానే కాదు, విలక్షణ నటుడుగా, బీద రాజుగా, రాముడు భీముడిగా, రావణాసు శంకర్గా, అలాగే అన్ని పాత్రల్లో వేసి జీవించి ఈ 60 ఏళ్లలో జనజీవనంలో తనకంటూ సార్థకత చేసుకోవాలని రాజకీయాల్లో రావడం, వచ్చిన తర్వాత 9 నెలల్లోనే గొప్ప రాజకీయ విప్లవాన్ని తీసుకొచ్చి 9 నెలల్లోనే రాజ్యాన్ని తీసుకురావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విప్లవాలంటే ఎన్నో గౌరవమైన మార్పులు తేవడం జరిగింది. ఆంగ్లేయ వ్యవస్థ, బీసీ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, మహిళా యూనివర్సిటీలు, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి, మండలంలో ఉన్న పిహెచ్సీలు అయితేనేమి, అలా గణనీయమైనటువంటి కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఈ తెలుగు జాతికి ప్రత్యేకంగా దేశంలో అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ సినీ నటుడిగా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన నందమూరి తారక రామారావు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రతి ఒక్కరి మధ్యలో చిరస్మరణీయంగా నిలిచారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ బాదావ తారచ్ నాయక్,
కలగిరి శ్రీనివాసరావు, బాగారెడ్డి, అనంతరెడ్డి, రాజకిషన్ రావు, గోపాల్, నాగేష్, గోవర్ధన్, వివిధ వర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా మంది తెలుగు ప్రజల హృదయాల్లో రాముడంటే, కృష్ణుడంటే, నాయకుడంటే అన్ని రూపాలకు ప్రతిరూపమైన భారతరత్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంలో డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామంలో వారి విగ్రహానికి ఈరోజు నివాళులర్పించి వారు ఏదైతే రామరాజ్యం కావాలనుకుంటాడో ఆ రామరాజ్యం సాధించేందుకు ఆహర్నిశలు, ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా ఫ్రీ స్కీమ్స్ అని చెప్తున్నారు, కానీ పేదోడికి గుప్పెడు అన్నం పెట్టేందుకు ధైర్యం చేసిన మొదటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పి తీసుకొచ్చాడు. పేదోడు గుడిసెలు ఉండొద్దు, పక్కా ఇల్లు తెచ్చిన కార్యక్రమం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాగే ఇవాళ చాలామంది చాలా స్కీమ్స్ కింద వస్తున్నారు. ఆ రోజు ఆయన రైతులందరినీ ముంబెట్టి సొసైటీలు ఏర్పాటు చేసింది అతను. గ్రామ వ్యవస్థ రామరాజ్యం రావాలంటే గ్రామీణ వ్యవస్థ ఉండాలని సర్పంచులు, ఎంపీ, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తు, మాండలిక వ్యవస్థ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. అలాంటి మహనీయుడికి ఈరోజు నివాళులర్పించి వారు ఏదైతే స్ఫూర్తి కోరుకున్నారో బలహీన వర్గాలు ఈరోజు చాలా రాజకీయ పార్టీలు చెప్తాయి, కానీ ముఖ్యంగా బలహీన వర్గాలను రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి దగ్గర పడుతున్న సమయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం రాజకీయ రంగు పులుముకుంది. సమావేశం ప్రారంభానికి ముందే వీధి వ్యాపారులకు మునుపటిలాగే అవకాశం కల్పించాలని ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ పొడియం వద్ద నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఎజెండా అంశాలలోకి వెళ్లకుండానే తీర్మానం చేయాలని ఎంఐఎం పట్టుపట్టింది. సభ మొదలు కాకుండా అడ్డు తగలడంతో మేయర్ నీతూ కిరణ్ సమావేశాన్ని వాయిదా వేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశం మేయర్ దండు నీతూ కిరణ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం మొదలుపెట్టారు. కార్పొరేటర్లు, అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఇదే చివరి పాలకవర్గ సమావేశం కావడంతో పూర్తి స్థాయిలో సభ్యులు హాజరయ్యారు. కాగా మొదటి నుండి ఎజెండా అంశాలను ప్రస్తావించకుండా ఉండేందుకు గాను ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ పొడియాన్ని చుట్టుముట్టారు. ఇటీవల నగరంలో వీధి వ్యాపారుల వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని భావించి రోడ్డుపై విక్రయాలు జరిపేవారని, ఇతర ప్రాంతాలలో రోడ్డుపై వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా చేశారు. కేవలం ఎమ్మెల్యే ధన్పాల్ తన వ్యక్తిగత స్వార్థం కోసం వీధి వ్యాపారులను తొలగించారని, వీరికి తిరిగి యథావిధంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. ఉదయం 11:30 నుండి ఇదే రీతిలో పొడియం వద్ద ఎంఐఎం నినాదాలు చేయడంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేసి తన ఛాంబర్లోకి వెళ్లింది. ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి మేయర్, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ అప్రూవల్ చేయకుండా నిర్లక్ష్యం చేసేవారు, పొట్టకూటి కోసం వీధి వ్యాపారం చేసుకుంటున్న వారిపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు గంటన్నర పాటు సమావేశం వాయిదా పడింది. बदल वालों को कारोबार करने के लिए इजाजत दी। ये क्यों सताया जा रहा है? ये एमएलए साहब के कहने पे कर रहे क्या है? म्युनिसिपल कॉर्पोरेशन ये क्या करना चाह रहे निजामाबाद को? अरे तुम करना है तो तुम्हारा एमपी है, सेंट्रल से मास्टर प्लान लाओ। तुम्हारा एमपी जब इलेक्शन, यहाँ का जो एमपी जब इलेक्शन लड़ने के टाइम पे बंडियों पे जाके झंडे लगाते, ये मेरा ऑर्डर है बोल के फ्रूट के बंडियों पे कारोबार करने झंडे लगाते। आप तुम्हारा ये गरीबा याद नहीं आ रहे क्या? आपकी बीजेपी पार्टी को ये गरीबा याद नहीं आ रहे क्या? जब आप बीजेपी का इलेक्शन में ठहरे एमपी यहाँ के, जब जाके झंडा लगाए आपकी पार्टी का, ये गरीबा मेरे साथ है बोल के, फिर आप आज क्यों रिजर्वेशन को रुका रहे? बीजेपी वाले अंदर क्यों रुका रहे रिजर्वेशन पास करने गरीबों को फुटपाथ पे? తిరిగి మేయర్ సమావేశ మందిరానికి రాగానే తిరిగి అదే సీన్ రిపీట్ అయ్యింది. ఎంఐఎం కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ వద్ద బైఠాయించారు. ప్రజల సమస్యలపై చర్చ జరగకుండా ఒకే అంశాన్ని ప్రస్తావిస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ సమావేశం దృష్టికి తెచ్చారు. తిరిగి సమావేశం నడిపించే యత్నం చేసినా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కార్పొరేటర్లు మేయర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రాజకీయ లబ్ధి కోసం సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరి సమావేశంలో లోతైన చర్చ జరిగి ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులు తగ్గేదేలే అంటూ తామేమీ తక్కువ అంటూ నినాదించడంతో సమావేశం కాస్త గందరగోళంగా మారింది.
5 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేస్తారని ఎన్నుకున్న ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఒకే అంశంపై సంఘటిత ధోరణి అవలంబించడంపై వీరినా మనం ఎన్నుకున్న ప్రతినిధులు అని ఆశ్చర్యపోయారు. మాస్టర్ ప్లాన్ కోసం అందరూ కలిసి తీర్మానం జరిపి నిజామాబాద్ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాల్సిన వారు ఒకరిపై ఒకరు పోటీపడి మరీ నినాదాలు చేయడం బల్దియా చివరి రెండు పార్టీల వారు ముందుగానే ప్లాన్ చేసుకొని వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలో ఏడబోతే మన రేపటి దినం మన పార్టీలు పనిచేయడానికి మనం ఓట్లు అడగడానికి ముఖం ఏం పెట్టుకొని పోతాం మన భయంతో ఈరోజు బీజేపీ ఎంఐఎం రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజల దాకా పోకుండా ఆపని ప్రయత్నం చేసిండ్రు. ఈరోజు మేము ప్రతిసారి వాళ్ళకు ఒకటే కోరుకున్నాం, మేము ఎజెండా ఫస్ట్ కంప్లీట్ కానివ్వండి, ఎజెండా మాట్లాడియండి, మున్సిపల్ ఎంప్లాయీల రిప్రజెంటేషన్లు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదాము. మాట్లాడిన తర్వాత మనం కమిటీ చేస్తామా, రెజల్యూషన్ పాస్ చేస్తామా, మనం చేద్దాము. మనం ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలతోటి కాంగ్రెస్ పార్టీ ఉంటుందన్న విషయాన్ని వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. వారొచ్చి కింద ధర్నా చేస్తారు, వీరు మరి మేయర్ గారు ఛాంబర్ పై పోడియం పెడతారు. వీళ్ళు చేసిన డ్రామాలో లాస్ట్ మేయర్ గారు వారు ప్లాన్ చేసుకున్న విధంగా మీటింగ్ ని క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోతారు. వారికి ఎవరు ఇచ్చారంటే అధికారము ఎజెండా పాస్ అని చెప్పి వెళ్ళిపోవడానికి. వారి ఎజెండా అంశాలను చదివిన ప్రూఫ్ ఏమైనా ఉన్నదా? ఎజెండా అంశాలు చదివినటువంటి సెక్రటరీ గారికి ఇంటికి వచ్చి జవాబులు చెప్పాలా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి మాట్లాడుతున్నారు, ఇందిరమ్మ ఇండ్ల గురించి తీసుకొస్తున్న స్కీమ్ గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సింది ఉంది. రేపు ప్రోగ్రామ్ ఉన్నది, దాదాపు 382 కోట్ల రూపాయలతోటి కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన శిలాఫలకం కార్యక్రమం రేపు పెట్టుకోవడం జరిగింది. అది ఎక్కడ ప్రజలలో చెప్పాల్సి వస్తుందో, అది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వస్తుందో. ఇప్పుడు 20వ తారీఖు నాటి నుంచి రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నారు. ఒక పార్టీకి మద్దతుగా మేయర్, ఒక పార్టీ మద్దతుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడమా? సిగ్గు ఒక పార్టీకి మద్దతుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడమా? సిగ్గు ఒక పార్టీకి మద్దతుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడమా? కౌన్సిల్ సమావేశం నిర్వహించలేని అసమర్థ కమిషనర్. స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్ మహనీయుల జయంతుల సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జీజీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఖేలో భారత్ ఉత్సవాలను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. విద్యార్థుల్లో దేశభక్తి, శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించే విధంగా మహనీయుల జయంతి సందర్భంగా ఖేలో భారత్ పేరుతో విద్యార్థి పరిషత్ క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల ఆవరణలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఖేలో భారత్ క్రీడలను ఎమ్మెల్యే ధన్పాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించే విధంగా మహనీయుల జయంతి సందర్భంగా ఖేలో భారత్ పేరుతో విద్యార్థి పరిషత్ క్రీడా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు, యువతరం నేడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉజ్వలమైన భవిష్యత్ అంధకారంలోకి వెళుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల మత్తు వదిలి మైదానంలోకి వచ్చే శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల నుండి క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని, ఖేలో ఇండియా పేరుతో ఎంతో మంది క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. మహనీయులు కలలు కన్న భారతదేశ అభివృద్ధిలో నేటి యువతరం కీలక పాత్ర పోషించాలని, దేశం మనకు ఏమి ఇచ్చింది అనకుండా దేశానికి మనం ఏమి ఇచ్చాము అనే విధంగా జాతీయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూర్ ప్రముఖ్ రేంజర్ల నరేష్, విభాగ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ రాజ్ సాగర్, విభాగ్ కన్వీనర్ శశి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద ముఖ్యంగా దేశము అభివృద్ధి చెందాలన్నా, దేశ అభివృద్ధిలో భాగస్వాము కావాలన్నా యువతే ముఖ్యమని తెలియజేసి, గతం నుండి ఇప్పుడు రాబోయే తరాలకు, యువకులకు ఆదర్శంగా
నిలిచే వ్యక్తి స్వామి వివేకానంద. యువకులు దేశ అభివృద్ధిలో ఒక 100 మంది యువకులు ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర సంకల్పంతో ఒక 100 మంది యువకుల్ని ఇస్తే దేశ అభివృద్ధిలో అత్యంత వేగం అభివృద్ధి చెందుతుందని, దేశం అభివృద్ధిలో ముఖ్యంగా యువకుల పాత్ర ముఖ్యమని తెలియజేసిన వ్యక్తి. ఏదైతే గత 10 సంవత్సరాల నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివేకానంద సూక్తుల్ని, ఆయన మాటల్ని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా స్పోర్ట్స్, ఖేలో భారత్ స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్కు ప్రోత్సాహం ఇచ్చినంత, వీరిచ్చినంత ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. కేంద్రం ఒకవైపు క్రీడల్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో భవిష్యత్తులో ఒక స్థాయికి ఎదిగే దిశగా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే, తెలంగాణలో మాత్రం ఈ ప్రభుత్వాలు స్పోర్ట్స్కి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. అది మన దురదృష్టం. మానవ సేవే మాధవ సేవ అని అన్నారు నిజామాబాద్ ఆర్టీఓ కె రాజేంద్ర కుమార్. ప్రతి మనిషిలో దాతృత్వ గుణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఆధ్వర్యంలో శనివారం 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీఓ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ, సమాజం మనకేమిస్తుందో అని కాకుండా సమాజానికి మనమేమిస్తున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ సభ్యులను ఆర్టీఓ అభినందించారు. మహిళలు మిషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పద్మ శ్రీనివాస్, గౌరీ శంకర్, పూర్వ అధ్యక్షులు సూర్యప్రకాష్, ప్రోగ్రాం చైర్మన్ రామ్ ప్రసాద్, సభ్యులు చంద్రశేఖర్, రంజిత్ సింగ్, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. స్తోమతకు మించి ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. 6 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నొల్ల శివకుమార్ అందజేశారు. ఎర్గెట్ల మండలంలోని 6గురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 1,10,000 రూపాయల చెక్కులను బాధితులకు అందజేశారు. ఇబ్రాహీంపట్నం ముత్తు, జియాజయ్, మెరుగు అంజయ్య, దొబ్బల రవి, పుల్లూరి పెద్ద గంగారాం, మెరుగు భూమనల ఇంటికి వెళ్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నొల్ల శివకుమార్, డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్, ఎర్గెట్ల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేసుకోని ఖర్చుల వివరాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు అందజేస్తే సహాయ నిధి మంజూరు ఇప్పించినందుకు గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పెట్టిన దరఖాస్తులు చాలా పెండింగ్ లో ఉన్నాయని, త్వరలోనే వరుస ప్రకారం మంజూరు అవుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎర్గట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు అయ్యాయని, ఇంకా 50 వరకు రావాల్సి ఉన్నాయని తెలిపారు. బాధలలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెరుగు వెంకన్న, పాకాల ప్రసాద్, కోల రమేష్ గౌడ్, జక్కరి నరేష్, బద్దం కిషన్, కల్లెడ పురుషోత్తం, దొబ్బల బుర్రన్న, రొక్కెడ చిన్నసాయన్న, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఎం ఎన్నో ఉద్యమాలకు పురుడు పోస్తుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్లను నిజామాబాద్ జిల్లా సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు ఆవిష్కరణ చేశారు. నిజామాబాద్ సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ,
సంగారెడ్డి పట్టణంలో ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతాయని 25వ తేదీన ప్రదర్శన బహిరంగ సభ ఉంటుందని సభలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ బివి రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరియు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని, అదేవిధంగా ప్రతినిధుల సభలో పార్టీ సమన్వయకర్త ప్రకాష్ కరత్, విజయ రాఘవన్ పాల్గొంటారని తెలిపారు. 25వ తేదీన జరిగే బహిరంగ సభకు సభ్యులు సానుభూతి పరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించిన అనేక ప్రజా సమస్యలపైన పోరాటాలు నిర్వహించడం జరిగిందని, వాటిని సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు 3 సంవత్సరాల ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. బలమైన ప్రజాపక్షంగా నిలవడానికి తీసుకోవలసిన ఎత్తుగడలు నిర్ణయించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్ మరియు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు వి ఆనంద్, నగర కమిటీ సభ్యులు అనిత తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. 25వ తేదీ నాడు సంగారెడ్డి పట్టణంలో మహాప్రదర్శన బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాష్ కరత్, అట్లాగే బృందాకరత్, అట్లాగే బివి రాఘవులు గారు హాజరవుతా ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులు తమ్మినేని వీరభద్రం గారు, మిగతా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఈ మహాసభల్ని జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తాం. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. అధికారిక కార్యక్రమాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర అధికారిక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందన్నారు. తిరిగి జనవరి 27వ తేదీ నుండి యథావిధిగా ప్రజావాణి కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం జనవరి 26న 4 కొత్త పథకాలను ప్రజలకు అందించనుంది. అందుకోసం జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితా కొనసాగుతోంది. ఆదివారం ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వీటి సమీక్ష కోసం ఆదివారం మంత్రి జిల్లాకు రానున్నారు. ఉమ్మడి నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఆదివారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మొదట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం మున్సిపల్ జోన్ కార్యాలయం, పోలీస్ శాఖ భరోసా సెంటర్ను ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. మధ్యాహ్నం ప్రెస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు హాజరు కానున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు జరిగిన జాతీయ పసుపు బోర్డు కాస్త చర్చకు దారితీస్తుంది. బోర్డు ఏర్పాటుకు తాము ఎంతో సహకరించామని కాంగ్రెస్ చెబుతోంది. మేము తక్కువ కాదని బోర్డు రావడం బీఆర్ఎస్ విజయమంటున్నారు. దీనిపై చర్చించేందుకు ఎమ్మెల్సీ కవిత ఆదివారం జిల్లా కేంద్రానికి రానున్నారు. ఆదివారం ఉదయం నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా పసుపు బోర్డుపై స్పందించనున్నారని సమాచారం. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు హాజరు కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు, పలువురు నాయకులు పాల్గొననున్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కాలేయ స్క్రీనింగ్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు తెలిపారు. మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా జనవరి 21న ఈ శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్ లో ఉచిత కాలేయ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు తెలిపారు. అత్యాధునిక ఫైబ్రో స్కాన్ ద్వారా లివర్ కు సంబంధించిన ఆరోగ్యాన్ని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుందన్నారు. దాదాపుగా 6,000 రూపాయల విలువ గల ఈ టెస్ట్ ను రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్ల వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహిస్తున్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, టెస్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన డాక్టర్లు రిపోర్టుల ఆధారంగా మందులు రాయడం, సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ మెడికల్ క్యాంపులో డాక్టర్ జయని నెహ్రూ, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు డాక్టర్ రాహుల్ సామల, డాక్టర్ కౌశిక్ పొద్దుటూరి తదితరులు క్యాంపులో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్ మదన్ మోహన్, జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, ప్రసాదరావు, నరేందర్, చంద్రశేఖర్, రాధాకిషన్, పూర్ణచంద్రరావు, సిరుపలింగయ్య తదితరులు పాల్గొన్నారు. మద్యం ప్రియుల బలహీనతను ఆసరా చేసుకుని పర్మిట్ రూమ్ నిర్వాహకులు ప్రాణాలతో ఆటలాడుతున్నారు. మద్యం దుకాణానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్ లో కుళ్ళిన మాంసం విక్రయిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు చోద్యం చూడడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైన్స్ కు సంబంధించిన పర్మిట్ రూమ్ నిర్వహణకు సంబంధిత శాఖల నుండి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్న అధికారులు మౌనం వహించడం సరికాదని పలువురు ఆరోపిస్తున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో గల విజయదుర్గ వైన్స్ సంబంధించిన పర్మిట్ రూమ్ లో శుక్రవారం సాయంత్రం నిర్వాహకులు వినియోగదారులకు కుళ్ళిన మాంసాహార పదార్థాలు విక్రయించడంతో అసలు విషయం బయటపడింది. కుళ్ళిన పదార్థం మార్చి ఇవ్వాలని కోరగా నిర్వాహకులు దురుసుగా ప్రవర్తించడంతో బాధితుడు లోకల్ న్యూస్ కు సమాచారం అందించాడు. బాధితుడు పాపాయి నాగేష్ శుక్రవారం రాత్రి అటు బోధన్ ఎక్సైజ్ శాఖతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు చరవాణి ద్వారా సమాచారం అందించాడు. శనివారం ఉదయం జిల్లా ఇన్ఛార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాసురాం పర్మిట్ రూమ్ లో తనిఖీలు చేపట్టారు. 3,500 రూపాయల విలువ గల 50 పగిలిన స్థితిలో ఉన్న కోడిగుడ్లను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. అలాగే ఆహార పదార్థాలలో వినియోగించే రంగు డబ్బాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. పర్మిట్ రూమ్ వంటగదిలో పరిశుభ్రత పాటించాలని, నిర్వాహకులు సైతం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. పలు రకాల ఆహార శాంపిల్స్ లను పరీక్ష నిమిత్తం ల్యాబ్ కు పంపారు. అనంతరం బాధితుడు పాపాయి నాగేష్ మాట్లాడుతూ శుక్రవారం రాత్రి ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేస్తే శనివారం ఉదయం ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ నిర్వహిస్తే పర్మిట్ రూమ్ నిర్వాహకుల వద్ద నిల్వ ఉన్నటువంటి కుళ్ళిన మాంస పదార్థం అలాగే ఉంచుతారా అని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే కుళ్ళిన స్థితిలో ఉన్న మాంసం ఉన్న చోటే ఉదయం ఫ్రెష్ గా ఉన్న మాంసాన్ని ఉంచి అధికారిని తప్పుదోవ పట్టించారని బాధితుడు ఆరోపించాడు. పర్మిట్ రూమ్ నిర్వహణకు ఎలాంటి అనుమతి లేనప్పటికీ సంబంధిత అధికారులు చోద్యం చూడడం సరికాదని, సామాన్య ప్రజల జీవితాలతో నిర్వాహకులు ఆటలు ఆడుతుంటే అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. పర్మిట్ రూమ్ లో ఎలాంటి అమ్మకాలు చేయవద్దన్న ఆదేశాలున్నా వాటిని తుంగలో తొక్కి నిషేధిత నీటి ప్యాకెట్లు, నాసిరకం తినుబండారాలు, గుర్తింపు లేని నీటి బాటిళ్లను విక్రయిస్తూ బార్ తరహాలో పర్మిట్ రూమ్ నిర్వహణ జరుగుతుందని తెలిపారు. ఇలాంటివి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇట్టి విషయమై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని బాధితుడు తెలిపాడు. నిర్వాహకులను ప్రశ్నిస్తే వ్యక్తిగత అక్రమ కేసులు బనాయిస్తామని, సంబంధిత శాఖ అధికారులు తమ కనుసన్నల్లో పనిచేస్తారని, తమకు ఇష్టం వచ్చింది చేసుకోవాలని బాధితుడిని బెదిరించడం కోసమెరుపు. నిన్న వచ్చిన లోకం తీరు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారంగా నేను ఈరోజు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. కానీ నేను మా ఇన్స్పెక్షన్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే కిచెన్ అయితే బాగానే నీట్గానే ఉంది. కాకపోతే పగిలిపోయిన కొన్ని ఎగ్స్ మాత్రం మాకు కనబడ్డాయి. అవి మరి ఎప్పుడు పగిలినాయో మనకు తెలియదు, వాళ్ళు చెప్పే రీజన్ మనకు చెప్తుంటారు. కానీ మన సమక్షంలో పగిలిపోయిన ఎగ్స్ అనేది కిచెన్లో ఉండకూడదు, పడేయాలి. దగ్గర దగ్గర 50 ఎగ్స్ ఉన్నాయి, అవి మొత్తం పడేసినాం, పడేసినాం. మళ్ళీ కలర్ డబ్బాలు కూడా ఉండే, అవి కూడా మొత్తం పడేసినాం. కలర్ డబ్బాలు వాడొద్దని చెప్పినాం. అండ్ పగిలిపోయిన చికెన్ కానీ ఎగ్స్ కానీ అవి వాడొద్దని చెప్పేసినాం. చికెన్ అయితే ఇప్పుడే ఫ్రెష్ తెచ్చుకున్నారు వాళ్ళు. గంటకు ఒకసారి తెప్పించుకుంటారంటే అంత ఫ్రెష్గానే ఉన్నాయి. మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే బాగానే ఉన్నది. ఒక ఎగ్స్ తప్ప మిగతా అన్ని బాగానే ఉంది. సార్ ఇప్పుడు నైట్ వచ్చింది కదా సార్ ఈ కంప్లైంట్, మరి ఫుడ్ అదే ఉండి ఉంటుందా లేకపోతే? మాకు డౌట్ వచ్చిన కొన్ని శాంపుల్స్ ఉన్నాయి, అవి తీసుకున్నాం చెకింగ్ కోసము. ఇప్పుడు మీ మీడియా సమక్షంలోనే తీసుకున్నాం. ఇప్పుడు ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళ సైన్ తీసుకున్నాం, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళ సైన్ కూడా తీసుకున్నాం విట్నెస్గా. అవి ల్యాబ్కి పంపిస్తాం. ఆ రిపోర్ట్ రాగానే దాని చట్టం ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. అప్పుడు ఫైన్ ఏమైనా వేసారు సార్? ఫైన్ అథారిటీ మాకు లేదండి, ఓన్లీ కేసే ఉంటుంది. మరి ఫైన్ అథారిటీ మాకు ఉండదు. అసలు దీనికి పర్మిషన్ ఉందా సార్? దీనికి పర్మిషన్ లేదు. అందుకే పర్మిషన్ కోసం అప్లై చేసుకోమని చెప్పినాను. వాళ్ళు ఇప్పుడు చేసుకుంటాం సార్ అని ఒక ఆధార్ కార్డు అన్నీ ఇచ్చారు. ఇన్ని రోజులు పర్మిషన్ లేకుండా నడిపిండి సార్, మరి దానికి మీరు ఫైన్ వేయలేదు సార్?
లేదు లేదు మేము ఇప్పుడు నేను 3 జిల్లాలకి ఆఫీసర్ అండి. అన్ని చిన్న అన్ని చిన్నవి కాదు, అన్నీ మాకు చూసుకొని రావడం. నేను వచ్చి 3-4 months అవుతుంది అంతే. అవన్నీ అబ్జర్వ్ చేసి సిటీ పెద్దది, అందులో అన్ని అంగుళం ఇప్పుడు మీకంటే మండలానికి 10 మీడియాస్ ఉంటాయి, మాకు ఉండవు కదా అట్లా. అన్నీ మేము అబ్జర్వ్ చేయలేము. కానీ మీ కన్సర్న్లో ఏది ఉన్నా మాకు కంప్లైంట్ ఇవ్వండి, మేము కంపల్సరీ వచ్చి చెక్ చేస్తాం. నా పేరు నాగేష్, జాన్కాంపేట విలేజ్. నేను దుర్గా వైన్స్కి వెళ్ళాను. విజయ్ దుర్గా వైన్స్కి వెళ్ళి ఫుడ్ తీసుకుంటే మొత్తం కందాన తీసుకున్నా. కందాన నల్లి తీసుకుంటే మొత్తం స్మెల్ వస్తుందని ఓనర్ చెప్తే తింటే ఉన్న బాబు లేదు అని చెప్పాడు. దాన్ని బట్టి బాగా వాసన వస్తుంది. ఎట్లా అయినాదంటే ఇట్లా ఉంటే తింటే తిను, లేకపోతే లేదు. చాలామంది తింటున్నారు, కూడా తింటే తిను, లేకపోతే లేదన్నారు. నేను అలాగనే కొంచెం గట్టి అడిగాను. అడిగితే నువ్వు ఎవరు చెప్పుకుంటే చెప్పు, అంతా ఏం బాధ ఏం లేదు, ఎవరు చెప్పినా ఎవరు కాంపిటీషన్ ఏం లేదు, బాధ ఏం లేదు అన్నాడు. అయితే నేను ఎక్సైజ్ సిఐ గారికి ఫోన్ చేశాను. వచ్చి నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాడు ఎక్సైజ్ సిఐ గారు. మన ఎక్సైజ్ సిఐ గారు ఈరోజు 11 అయితే ఇంకా రాలేడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ వచ్చాడు నిజామాబాద్ నుంచి, మొత్తం చెకపింగ్ చేశాడు. నేను నిన్న సాయంత్రం 7 o'clock వేస్తే ఇలా 12 o'clock వచ్చాడు, ఇలా 18వ తారీఖు రోజు. అయితే అక్కడ మొత్తం ఫుడ్ అంతా మొత్తం చేంజ్ చేసేసారు. ఆల్రెడీ పలిగిపోయిన గుడ్లు ఒక 30-40 ఉంటే మొత్తం అన్ని తీసేసింది సారు. దానివల్ల మరి మొత్తం ఫుడ్ అంతా చేంజ్ చేసినాక పొద్దున 11 గంటలకు వస్తే ఫుడ్ అంతా చేంజ్ చేసేసారు వాళ్ళు. దాన్ని ల్యాబ్కి తీసుకెళ్లారు. ల్యాబ్లో ఏమీ లేదు. రాత్రి వస్తే దగ్గర మంచిగా అన్నీ దొరుకుతుండే. ఆల్రెడీ బాగా ఖరాబ్ అయిన వస్తువులు దొరికినాయి సార్. ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు జరిపారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నందిపేట మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ చౌరస్తా వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని మండల టీడీపీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటరీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ నియోజకవర్గ అడక్ కమిటీ మెంబర్ దంతాల ఆనంద్ మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు చివరి శ్వాస వరకు బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై తప్పించారని, తెలుగువాడి ఆత్మ గౌరవం ఎవరికి తలవంచకూడదని, ఢిల్లీ నాయకులపై ఎదురుదాడి చేసేవాడని, పేదవానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఎన్నో జనరంజక పథకాలను అమలు చేసిన ఘనత కేవలం ఒక్క ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. ఆయన చేసిన సంస్కరణలే నేటి దీర్ఘకాలిక అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. మండల కార్యదర్శి లక్ష్మీపతి, అడక్ కమిటీ మెంబర్ జ్యోతి నారాయణ, గీతా కార్మిక మాజీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్, సాయిబాబా, షాపూర్ మాజీ సర్పంచ్ మల్లేశం, కొండూరు దేవిదాస్, నాగన్న, శేఖర్, సీను, బాబన్న, రాజన్న, సాయిలు, నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేట మండల కేంద్రంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ 29వ వర్ధంతి జరిపించి ఎన్టీఆర్ గారికి ఘన నివాళి అర్పించారు. నట సార్వభౌముడు ఎటువంటి ప్రఖ్యాతిగాంచిన తెలుగువారి యొక్క చరిత్రను దేశంలో ప్రపంచంలో తీసుకెళ్ళి తెలుగువారి యొక్క ప్రఖ్యాతిని నిలబెట్టినాడు. బాంబేకి వెళ్ళినప్పుడు కూడా మహారాష్ట్రలో కామాటి అని పిలిచేవారు. అక్కడ కూడా ఈరోజు తెలుగువారంటే గౌరవం ఉంది. ఎందుకంటే అటువంటి వ్యక్తి మహానుభావుడు ఈరోజు మనకు లేకపోవడం మనకు శోచనీయం. వారికి ఘన నివాళి అర్పిస్తున్నాము. అట్లాగే బడుగు బలహీన వర్గాల కూడు గుడ్డ నీడ అనే యొక్క భావనతోని తీసుకెళ్ళి సమాజమే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చాటి చెప్పినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుని ఈరోజు మనము కోల్పోయినామంటే మనకు ఈ యొక్క చరిత్ర వారి యొక్క చరిత్రను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ రూపకంగా తీసుకుపోవాలంటే ఒక రూపం మనకుంది అంటే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి గౌరవాన్ని ఇస్తుంది. కాబట్టి దానికి ముందుకెళ్ళి ఈ యొక్క ప్రఖ్యాతి నిలబెట్టాలని ప్రతి కార్యకర్తకు మరి ప్రజలు, అభిమానులు అందరూ పాల్గొని యొక్క తెలుగుదేశం కార్యకర్తలతో అందరూ నిలబడి నందిపేట మండల స్థాయిలో పెద్ద మొత్తంలో ఘన నివాళి. రాష్ట్రంలోని అప్పటి పరిస్థితుల దృష్ట్యా బడుగు బలహీన వర్గాలకు తన వంతుగా సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించే ప్రజలకు దగ్గరైన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ కాలనీలో గల ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎన్టీఆర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, కొత్తపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు వెనిగల డాక్టర్ సునీల్ కుమార్లు మీడియాతో మాట్లాడుతూ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటి వరకు పేద ప్రజలకు అందుతున్నాయని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని వారు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంత కృషి చేశారని, పేదవాడికి కూడు గుడ్డ నివాసం అనే నినాదంతో ఎన్నో జనరంజక పథకాలను అమలు చేశారని, ఆ పథకాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యులు దొప్పలపూడి శ్రీధర్, కోశాధికారి దమ్మలపాటి ఉదయ భాస్కర్, మార్కెట్ కమిటీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు, పొతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్, జిల్లా డీసీసీ కొట్ట మనోహర్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మిర్జాపూర్ రామాలయ ఆలయ కమిటీ చైర్మన్ కిషోర్ బాబు, సిపిఐ మండల అధ్యక్షులు విఠల్ గౌడ్, మాజీ జడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజుద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్, మాజీ సర్పంచ్లు బర్ల గంగారాం, బీర్కూరు గంగాధర్, కోటగిరి డైమండ్ లయన్స్ క్లబ్ తెల్ల రవికుమార్, బర్ల మధుకర్, భీమా సాయిరెడ్డి, ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యులు వేములపల్లి ఆనంద్ కుమార్, కొల్లూరు రమేష్, రాధాబాబు, నార్ల సాయి శ్రీనివాస్, బీర్కూరు శ్యామ్, మైనార్టీ నాయకులు జుబేర్ ఖాన్, జమీర్, ఎంఆర్పీఎస్ నాయకులు దౌలయ్య, సోంపూర్ పోచిరాం, ఆర్జీసాయిలు, ఎన్టీఆర్ అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా చలనచిత్ర పరిశ్రమ ఈ రాముడు లాంటోడు, అదేవిధంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒక రాముడిగా పోల్చుకొని మనము ఒక కృష్ణుడిగా, మన కృష్ణుని చూడలే కానీ రాముని చూడలే కానీ ఎన్టీఆర్ గారు ఆ వేషాధరణ చేస్తే నిజంగా ఒక రాముడు ఒక కృష్ణుడు దిగొచ్చినట్టు ఉండే. అటువంటి మహనీయుడి ఎలా మనం వర్ధంతి చేసుకుంటున్నాం. ఇక్కడ కోటగిరిలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గత సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా ఎన్టీఆర్ గారి అభిమానులు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అంటే ఒక తెలుగు ఏదైతే భాషని ఇంతకుముందు ఎన్టీఆర్ గారు రాజకీయాలు రాకముందు మనల్ని తమిళులు అంటుండే, అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళు. కానీ ఎన్టీఆర్ గారు ఏ విధంగా మద్రాసు అంటుండే. ఎన్టీఆర్ గారు ఏదైతే రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి, మేము కూడా గత సమయంలో కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశాము. మా నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. దాదాపు ఇక్కడ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసి వివిధ హోదాలు ఉండి ఎన్టీఆర్ గారి అడుగుజాడలు నడుస్తూ ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు సాగిస్తూ ఇటువంటి సంస్కరణలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైతే సంస్కరణలు తీసుకొచ్చాడో ముందు స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ గారు. 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పేసి, పేదలకు పక్కా ఇల్లు అని చెప్పేసి, అవన్నీ కూడా ఎన్టీఆర్ గారు సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు దేశంలో కూడా అందరూ కూడా ఇవన్నీ కూడా సంస్కరణలు పేద ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కోటగిరిలో ఇక్కడ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక వినూత్నమైనటువంటి తెలుగు జాతికి పేరు ప్రఖ్యాతం తెచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి రావడమే కాకుండా పేద ప్రజలకి పట్టెడన్నం పథకం ప్రకారం రూపాయికే కిలో బియ్యం, అదేవిధంగా కూడు ఏ విధంగా ఇచ్చామో కూడు కూడా అనే విధంగా ఆ రోజు మొట్టమొదటిగా పేదవాళ్ళకి గృహాలు శాంక్షన్ చేయడం, అంతేకాకుండా కట్టుకోవడానికి బట్టలు అనేది చేనేత వస్త్రాలని ఆ రోజు ప్రవేశపెట్టి దేశంలోనే మొట్టమొదటిగా కూడు గుడ్డ పట్ట
అనేది మొత్తం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మొత్తం భారతదేశాన్ని ఒక మలుపు తిప్పి ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు అదే పథకం మీద నడుస్తున్నాయి. అది ఒక చరిత్ర సృష్టించినటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజల గుండెల్లో కుల మతాలకు అతీతంగా పేద ప్రజల నుండి అందరి మన్ననలు పొందినటువంటి ఒక మహానుభావుడు, ఈ యుగ పురుషుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారికి నిజంగా 29వ ఘన నివాళులు అర్పిస్తూ ఈ కోటగిరిలో ఉన్న ఇక్కడికి సరికొత్త డిజైన్లలో నాణ్యతతో కూడిన బంగారు వజ్ర ఆభరణాలను నిజామాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పీఎంజే జ్యువెల్స్ వేదికగా నిలుస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా ప్రజలు పీఎంజే జ్యువెలర్స్ ని స్వాగతిస్తూ సద్వినియోగపరచుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని 46వ డివిజన్ హైదరాబాద్ రోడ్ లో పీఎంజే జ్యువెల్స్ షోరూమ్ ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరికొత్త డిజైన్లతో నాణ్యతతో కూడిన బంగారు వజ్ర ఆభరణాలను 12 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తూ షోరూమ్ యాజమాన్యం అందరి మన్ననలను పొందుతుందన్నారు. నిజామాబాద్ కస్టమర్ల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఈ స్టోర్ ను ప్రత్యేకంగా ప్రారంభించబడిందని చెప్పారు. చక్కని ప్రదర్శనతో అందరినీ అలరింపజేస్తూ ఆభరణాలను రూపొందించడమే తమ లక్ష్యంగా భావిస్తూ పీఎంజే యాజమాన్యం ముందుకు సాగుతుందని తెలియజేశారు. జిల్లా ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎంజే జ్యువెల్స్ తెలంగాణ క్లస్టర్ హెడ్ మహేశ్వరం మదన్ కుమార్, నిజామాబాద్ స్టోర్ హెడ్ వడ్నాల కమాల్, స్టోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జ్యువెలర్స్ ఫీల్డ్లో మరి యొక్క న్యూ క్రియేషన్ పీఎంజే జ్యువెల్స్ ప్రారంభోత్సవం జరగడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. ఈ పీఎంజే జ్యువెల్స్ వారు గత 12 సంవత్సరాల నుండి స్టోరు గోల్డ్ జ్యువెలరీది 4 సంవత్సరాల క్రితం వినాయక్ నగర్లో, అంతకుముందు 12 సంవత్సరాల నుంచి కూడా కస్టమర్లకు నిజామాబాద్ కస్టమర్లకు సుపరిచితులు. ఏదైతే వాళ్ళ ఒక క్రియేషన్, ఒక క్రియేటివిటీ, కొత్తదనం సృష్టించడంలో వారు ముందుంటారు. ముఖ్యంగా ఈరోజు ప్రారంభోత్సవంకి డైమండ్స్ మీద, గోల్డ్ మీద మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. ఈ శుభ సందర్భంగా పిఎం జ్యువెలర్స్ ఓనర్ గారికి మరియు యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు అందరికీ కూడా మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌమ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని బోధన్లో ఆయన విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రక్తదాన శిబిరాన్ని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ప్రారంభించి ఆయన స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం సినిమా నటుడు మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో సేవలందించే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన వేసిన బాటలో నడవాలని అన్నారు. స్థానిక బోధన్ ప్రభుత్వ రక్తదాన కేంద్ర సిబ్బంది సాజిత, సుమన్ మరియు కిరణ్ల సహకారంతో శిబిరాన్ని ఎన్టీఆర్ అభిమానులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షులు ఫలెంపాటి శివనారాయణ, ఉపాధ్యక్షులు కోట గోపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కృష్ణారెడ్డి, పావులూరి వెంకటేశ్వరరావు, ఏషాల రవి, బాలరెడ్డి, రావెళ్ల శ్రీనివాస్, కృష్ణమోహన్లతో పాటు సీనియర్ న్యాయవాది సిహెచ్ హనుమంతరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పివి సుబ్బారావు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి అప్పారావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలను ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మేము పార్టీ తరఫున తెలుగుదేశంగా బోధన్ మండలంలో ఉన్నటువంటి యరాజ్పల్లి, జాడీ జమాల్పూర్, పంటకుర్దు, సాలూరు గ్రామాల్లో వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహాల దగ్గర శ్రద్ధాంజలి ఘటించడం, అదేవిధంగా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా భారతదేశంలోనే అత్యున్నత పేరు పొందినటువంటి నందమూరి తారక రామారావు భారత రాజకీయాల్లో విశిష్టమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి 29వ వర్ధంతి జరుపుకోవడం అనేది పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా ముందుకు వచ్చి ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషకరం. ఇదే విధంగా
కేవలం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ పేరుతోటి అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఎన్టీఆర్ అభిమాన సంఘం బోధన్ సిద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు ఏర్పాటు చేసిన నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున పెద్ద ఎత్తున రక్తదాన శిబిరము అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది హాజరై ఇప్పుడే డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ వారిని కొనియాడడం జరిగింది. నేటి యువత కూడా వారు చేసిన సేవలను గుర్తు చేసుకొని రాబోయే రోజుల్లో వారి బాటలో నడవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులకి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ రైతులకు దిశానిర్దేశం చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అటాక్స్ కమిటీ కన్వీనర్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్య సేవలు అమోఘమని డొంకేశ్వర్ పిఎస్సిఎస్ చైర్మన్ భరత్రాజ్ రెడ్డి అన్నారు. డొంకేశ్వర్ గ్రామస్తుల తరపున డాక్టర్ బొబ్బిలి నర్సయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో పసుపు రైతులకు తగు సూచనలను సలహాలను ఇచ్చిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అటాక్స్ కమిటీ కన్వీనర్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్యకు డొంకేశ్వర్ గ్రామ పిఎస్సిఎస్ లో సంఘ సిబ్బంది సభ్యులు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ భరత్రాజ్ రెడ్డి మాట్లాడుతూ బొబ్బిలి నర్సయ్య రాజకీయాల్లో తగు సలహాలు సూచనలను ఇస్తూ తన వంతుగా రైతుల సంక్షేమం కోసం పలు సూచనలు చేస్తూ తమకు అండగా నిలిచారని అన్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున జరగబోయే రైతు కార్యక్రమాల్లో బొబ్బిలి నర్సయ్యకు ఆహ్వానించి ఆయన అనుభవాన్ని పాటిస్తూ మరింత ముందుకు వెళతామని తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి, పొగరి సంజీవ్, మాజీ లిఫ్ట్ వైస్ చైర్మన్ గంగారాం, నూతుపల్లి బంగారు సాయిరెడ్డి, ఇరు గ్రామాల రైతులు పాల్గొన్నారు. గౌరవనీయులు మా అందరి అన్న మా ఆప్తులు బొబ్బిలి నరసన్న గారు ఈరోజు ఇంటర్వ్యూ నిమిత్తం డొంకేశ్వర్ రావడం వల్ల అన్నగారికి మా డొంకేశ్వర్ గ్రామ మరియు మండల తరఫున అన్నగారికి సన్మానం చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత అన్నగారు వచ్చారు. అన్నగారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా స్టేట్ కన్వీనర్గా ఉన్నారు. అన్నగారికి మా గ్రామం తరఫున మరియు మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మా డొంకేశ్వర్ మండలంకు మరియు మా సొసైటీకి మా అన్న మాకు మంచి సూచనలు ఇస్తూ ఎల్లవేళలా మా రాజకీయ ఎదుగుదలకు కానీ మాకు చాలా మంచి విషయాలు చెప్పే మా బొబ్బిలి నర్సన్న, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కన్వీనర్ గారు, నేను చైర్మన్ అయిన తర్వాత 4.5 సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు రావాల్సి ఉండే రాలేడు. మొట్టమొదటిసారిగా మా సొసైటీకి అన్న వచ్చిన దానికి అన్నగారికి మేము ఏదో చిన్న సన్మానం చేసుకున్నాం. అతి త్వరలో మా సొసైటీ కార్యక్రమంలో భాగంగా చాలా పెద్ద కార్యక్రమం నిర్వహించేది ఉంది. దానికి ముఖ్య అతిథిగా మా బొబ్బిలి నర్సన్న గారిని ఇన్వైట్ చేస్తాం. అన్నగారి ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషపడుతూ మేమందరం. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను నూడా చైర్మన్ కేశవేను పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అమృత్ స్కీమ్స్ కానీ, పలు రకాలైన స్టామ్ వాటర్ డ్రైన్స్ ఇక్కడ నిజామాబాద్ నగరంలో నిర్మించడం జరుగుతున్నది. దానికి ఇక్కడ ఇనాగరేషన్ చేయించడానికి పెద్దలు షబ్బీర్ అలీ గారు చాలా కృషి చేశారు. ఆయన కృషి వల్ల మనకు దగ్గర 500-600 కోట్ల రూపాయలు నిజామాబాద్ నగరానికి శాంక్షన్ అయినాయి. అమృత్ స్కీమ్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కానీ మొన్న 60 కోట్లు ఇచ్చారు. అలాగే ఈ ప్రతి కార్యక్రమానికి పెద్దలు షబ్బీర్ అలీ గారి కృషి చాలా ఉంది.
ఆయనకు నియామత్ నగర ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పిసిసి అధ్యక్షుల వారు మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా లోకల్గా అందుబాటులో లేరు, ఆయన ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు, ఆయనకు కూడా ధన్యవాదాలు. అలాగే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గందరగోళంగా మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం, సభ్యుల మద్దతుతో 39 అంశాలపై తీర్మానం. అర్హులకి ప్రభుత్వ పథకాలు అందాలి, అవినీతికి పాల్పడితే సహించేది లేదు, కార్యకర్తలకు సుదర్శన్ రెడ్డి దిశానిర్దేశం. ప్రజలలో రాజకీయ చైతన్యం తెచ్చిన మహానాయకుడు, ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించిన మాజీ మంత్రి మండవ. వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని ఎంఐఎం డిమాండ్, మున్సిపల్ సమావేశంలో గందరగోళం, పోటాపోటీగా నినాదాలు చేసిన కాంగ్రెస్ బీజేపీ. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ముందుకు సాగాలి, ఏబీవీపీ నిర్వహించిన ఖేలో భారత్ లో అర్బన్ ఎమ్మెల్యే సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.